సంబరం ముగిసింది. విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరి కాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యా సంవత్సరంలో కొన్ని పాత సమస్యలు గుడ్ బై చెబుతూ కొత్తగా స్వాగతం చెబుతున్నారు. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాము అంటోంది విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత తిరిగి మరి కాసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. ఇప్పటికే అడ్మిషన్ల వేట కొనసాగిస్తున్న స్కూల్స్ పాత, కొత్తగా చేరిన విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయిపోయారు. రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు, మరో 11,650 ప్రైవేటు బడులు ఉన్నాయి. వీటికి అదనంగా 495 కేజీబీవీపీలు, 194 మోడల్ స్కూల్స్ నడుస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు ఫుల్ ఉంటే సర్కారు బడుల్లో మాత్రం నిల్లంటున్నారు. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. జూన్ 6 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. దీంట్లో భాగంగా విద్యార్థుల చేరిక అంతంత మాత్రంగానే ఉంది అని, జూన్ చివరి వరకు బడిబాట సాగనుంది అని టీచర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను పండుగ వాతావరణంలో పాఠశాలకు ఆహ్వానించేందుకు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాదితో 1990 స్కూల్స్ విద్యార్థులు చేరలేదు అని మూతపడ్డాయి. ఈసారి ఆ గణాంకాలు ఎన్నో తేలాలి అంటే ఈ నెలాఖరు వరకు వేచి చూడాలి. ప్రభుత్వ విద్యార్థులకు ప్రధాన సమస్యగా విద్యార్థుల నమోదు సమస్య మారింది. ప్రైవేటు వైపు ఎక్కువ శాతం పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఫస్ట్ క్లాస్లో చేరాల్సిన విద్యార్థులు 125,000 మంది ఉంటే అందులో కేవలం 27,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దాదాపు 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలకు చేరుకోగా కొన్ని స్కూల్స్ ఒక జత యూనిఫామ్లు వచ్చాయని, మరికొన్నింటికి అసలే రాలేదు అని టీచర్లు చెబుతున్నారు. సకాలంలో సౌకర్యాలు కల్పిస్తే నాణ్యమైన విద్య అందించేందుకు వీలు ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.